మీకు బండు ప్రేక్షకులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. మోకాలపై ఆరాధింప ఆశ, పూర్ణ మనసుతో ఆరాధింప ఆశ, పూర్తిగా పూజింప ఆశ, నీ పూర్తిగా మారాలని ఆశ. మోకాలపై ఆరాధింప ఆశ, పూర్ణ మనసుతో ఆరాధింప ఆశ, పూర్తిగా పూజింప ఆశ, నీ పూర్తిగా మారాలని ఆశ. మోకాలపై ఆరాధింప ఆశ. ఇప్పుడు మా డాడీ రెవరెండ్ డాక్టర్ జడ వసంత బాబు గారు దేవుని వాక్యం అందిస్తారు. విందామా? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవాతి దేవుని కృపా కరుణ కటాక్షాలు నా ప్రియ ప్రేక్షకులైన మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాను. పరమగీతాల గ్రంథములో 6వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఒకసారి చదువుకుందాం. నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందురు, రాణులను ఉపపత్నులను దాన్ని పొగడుదురు. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గతించినటువంటి వారము 8వ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, లెక్కలేనంత మంది కన్యకలు అనే మాట పైన ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 9వ వాక్యమును మీరు పరిశీలించినట్లయితే ఆ వరుడు ఆ స్త్రీని షోలమితిని గూర్చి మాట్లాడుతూ చాలా అద్భుతమైన రీతిగా వర్ణన చేస్తూ అభినందిస్తూ కొనియాడుతూ పొగుడుతున్నటువంటి కార్యాలు కనబడుతుంది. ఏమంటాడు? నా పావురము నిష్కళంకురాలు, నా పావురము నిష్కళంకురాలు. తన ప్రియురాలిని పావురముతో పోలుస్తూ తన ప్రియురాలు పావురము వలెను నిష్కళంకముగా ఉన్నది అని తెలియచేస్తూ అభివర్ణిస్తూ ఉన్నప్పుడు తన తల్లికి ముద్దు బిడ్డ, తన తల్లికి ఒక్కతే కుమార్తె, ఇట్టి ముద్దు బిడ్డగా ఉన్నటువంటి నా ప్రియురాలు పావురం వలె నిష్కళంకమైనందువలన రాణులు ఉపపత్నులు ఆమెను పొగుడుదురు. నిజముగా అందరి చేత కొనియాడబడి పొగడబడుతున్న ఒక అద్భుతమైనటువంటి వధువుగా షోలమితి కనబడుతుంది. నిజంగా షోలమితి అంతటి గొప్ప స్థానానికి రావడానికి కలిగిన కారణం ఏంటి అని మీరు గమనిస్తే ఈ స్థలంలో ఆయన అంటున్నాడు కదా, అది పావురము వంటిది, నిష్కళంకమైనటువంటిది. నిజముగానే నా ప్రీతమ దేవుని బిడ్డలారా, పరమవరుడైనటువంటి యేసుక్రీస్తు వారు అరుదించు గడియలో సంఘముగా, వధువు సంఘముగా ఆయుత్తపడుతున్న మిమ్మల్ని చూచి నా పావురమా, నా నిష్కళంకురాలా అని పిలవాలి. నిజముగా ఆయన పావురమా, నిష్కళంకురాలా అని పిలవాలి అంటే పావురము అనేటువంటిది పరిపూర్ణమైన పరిశుద్ధతకు, నిర్దోషత్వమునకు గుర్తుగా కనబడుతున్నది. ఎందుకనగా పావురములో దోషము లేదు, కళంకము లేదు, నిష్కళంకమైనటువంటిది. ఇందుకే కాబోలు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతూ వారిని పనిలో సాగనంపుతున్నప్పుడు వారితో ఇలాగంటాడు. ఒక్కసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుకుందాం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై యుండుడి. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, యేసుక్రీస్తు వారు తన శిష్యులను అభిషేకించి సేవలోనికి కొనసాగునట్లు పంపుతూ ఉన్నప్పుడు ఎంతటి అద్భుతమైన ఒక భాగాన్ని వారితో మాట్లాడుతున్నాడో చూడండి. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. నిజంగానే ఆ రోజే ప్రభులు వారు శిష్యులను పంపేటప్పుడు తోడేళ్ల మధ్యకు పంపుతున్నట్టు పంపుతున్నాను అన్నాడు. ఈరోజు కూడా పరిచర్యలో సేవకులు పోవడము, ఆయా పరిస్థితుల్లో వారు ఎదుర్కొంటున్న వాతావరణాలు
తోడేల మధ్య సేవ చేసినట్టుగానే కనబడుతుంది. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తోడేలు మధ్యలో ఉన్న, నక్కల మధ్యలో ఉన్న, గుంట నక్కల మధ్యలో ఉన్న పరిచర్య చేస్తున్నవారు ఎత్తబడి వధువు సంఘముగా రాణించడానికి ప్రభులు వారు ఇచ్చిన సూచన ఏంటో తెలుసా? నా ప్రియమైన బిడ్డలారా, మీరు పాము వలె వివేకముగా ఉండాలి. పాము వలె వివేకముగా ఉండాలి. పాము వలె వివేకముగాను, పావురము వలె నిష్కలంకముగా ఉండాలి అంటాడు. అంటే పావురము అనున్నది నిష్కల్మషమైనటువంటి పక్షి. పక్షి జాతిలో ప్రతిదానికి పిచ్చు అని ఒక పదార్థం ఉంటుంది. కానీ పావురానికి మాత్రమే ఆ చేదైనటువంటి పిచ్చు అన్న పదార్థము సృష్టిలోని దేవుడు దానికి పెట్టలేదు. అంచేత పావురము చాలా నిష్కలంకమైనటువంటిది. అందుకని ప్రభులు వారు శిష్యులతో అంటున్నాడు, తోడేళ్ళ మధ్యకు పంపినట్టే పంపుతున్నాను. అయితే నా ప్రియమైన బిడ్డలారా, మీరు ఎవరి మధ్యలో ఉన్నా సరే, మీరు నా పిల్లలుగా, దేవుని బిడ్డలుగా ఎత్తబడే సంఘముగా రాణించాలి అంటే ఏ స్థలములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నిష్కల్మషమైన జీవితమును కొనసాగించినట్లు పావురం వలె నిష్కలంకులై ఉండుడి అంటాడు. అట్టి నిష్కలంకమైన జీవితము ఎవరిలో కనబడుతుందో వారిని ఆయన పిలుస్తాడు, నా పావురము నిష్కలంకురాలు అని. ఈ పావురము కలంకము లేనిది, ఎటువంటి దోషము లేనిది, నిర్దోషత్వమునకును నిష్కల్మషమునకును గుర్తుగా ఉన్నదే పావురము. అంత మాత్రమే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిస్మము పొంది ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ ఆయన మీద వ్రాలడాన్ని మనం చూస్తున్నాం. కానీ పరిశుద్ధాత్మ వ్రాలుతూ ఉన్నటువంటి ఆ ఆకారము, ఆ విధానం మీరు పరిశీలించినట్లయితే పావురము వలె, పావురము ఎలా ఉంటుందో పావురము వలె పరిశుద్ధాత్మ రావడం జరుగుతుంది. అంటే పావురము దేనికి గుర్తుగా కనబడుతున్నది అంటే నిర్దోషత్వమునకును నిష్కలంకమునకును మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మకు కూడా సాదృశ్యముగా ఉన్నది అని మనం గ్రహించగలం. ఆ తర్వాత మీరు గమనించండి, ఎందుకు షూలమితిని నా పావురమా నిష్కలంకురాలా అని వక్కానించాడంటే అది నిర్దోషమైనది మాత్రమే కాదు. పావురం యొక్క జీవితాన్ని మీరు పరిశీలించినట్లయితే లూకా శుభవార్త 2వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడొక విచిత్రమైన లేదా వినోదమైన కార్యమును, పావురమును గురించి మనం చదవగలం. ఒకసారి చదువుకుందాం. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, చదువబడినటువంటి లేఖన భాగాలను మీరు గమనించినట్లయితే లూకా శుభవార్త 2వ అధ్యాయము 22 నుండి 24 వరకు కలిగిన ఈ మాటలలో యేసుక్రీస్తు వారు జననమైన తర్వాత 8వ రోజున దేవాలయంలోనికి తీసుకుని రాబడుతున్నాడు. దేవాలయంలోనికి తీసుకుని వచ్చేటప్పుడు ధర్మశాస్త్ర ప్రకారము మగబిడ్డలను ప్రతిష్ఠిత చేయాలి. ఆ ప్రతిష్ఠిత చేసేటప్పుడు అక్కడ బలినివ్వాలండి. బలినివ్వటానికి దేని తీసుకొని పోవాలి ధర్మశాస్త్ర ప్రకారం అంటే పావురపు పిల్లలను తీసుకెళ్ళాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిహారార్థ బలిగా దేనిని ఇవ్వాలి అని చూస్తే పావురపు పిల్లల్ని ఇవ్వాలి. అప్పుడు పావురము అనేటువంటిది దేనికి గుర్తుగా ఉన్నది, దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే బలికి సాదృశ్యముగా ఉన్నది, సమర్పణకు సాదృశ్యముగా ఉన్నది, అంకితమునకు సాదృశ్యముగా ఉన్నది. షూలమితిని చూడగానే అక్కడ 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, చాలామంది కన్యకులు చుట్టుముట్టి ఉన్న ఈయన షూలమితిని గురించి మాట్లాడుతున్నాడట. నా పావురము నిష్కలంకురాలు. కారణం ఏంటంటే పావురముతో పోల్చబడిన షూలమితి తన భర్త కొరకు, తన పెనిమిటి కొరకు, తన వరుని కొరకు సంపూర్ణమైన సమర్పణ, అంకితము చేసుకున్నటువంటి ఒక పావురపు స్వభావం కలిగి ఉన్నది. మరి యేసుక్రీస్తు యొక్క రాకడ సమయంలో ఎత్తబడేటువంటి పరివారములో మీరు కనబడాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిష్కల్మషమైన జీవితం కావాలి, పవిత్రమైన జీవితం కావాలి.
ఏ దోషము లేని నిర్దోషమైన జీవితం కావాలి. నిజంగానే ఈరోజు బాప్తిస్మము పొంది ప్రభులో కొనసాగుతున్నాము అనే వారల కన్నా యేసు ప్రభుని గూర్చి తెలియని వారు చాలా మటుకు ఇంకా పరిశుద్ధులుగా ఉంటూ ఉన్నారు. కొందరు గమనించినట్లయితే వారు అడుగు వేసేటప్పుడు కూడా చీమ మీద పడుతుందేమో, ఒకవేళ దోమ మీద పడుతుందేమో, మన అడుగు వేయటం ద్వారా ఏదైనా ఒక జీవి చచ్చిపోతుందేమో, హింస చేయకూడదు అన్నట్టుగా చాలా జాగ్రత్తగా ఉన్నారు. అంటే ఎంత పవిత్రంగా కనబడుతున్నారో చూడండి. అవునా కదండి? అయితే పవిత్రత నిష్కల్మష మాత్రము కాదట, ఈ పావురములో ఉన్న మరో స్వభావ లక్షణము దేనికి అది గుర్తుగా ఉన్నదంటే సమర్పణ, అంకితానికి గుర్తుగా ఉన్నది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తుకి సంపూర్ణంగా మిమ్మల్ని మీరు బలియాగం చేసుకున్నారా? సంపూర్ణంగా మిమ్మల్ని మీరు అర్పగింతలు చేసుకున్నారా? రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చదవబడినటువంటి ఈ మాటలు మీరు గమనించినట్లయితే దేవాతి దేవునికి మిమ్మల్ని మీరు అర్పణ చేసుకోవాలి. ఎట్లా అర్పణ చేసుకోవాలంటే సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు అర్పణ చేసుకోనండి. అంటే ఈ శరీరములో ఉన్న అవయవములన్నిటినీ సజీవ యాగంగా దేవుడికి సమర్పణ చేసుకోవాలి. అట్టి సేవ దేవునికి యుక్తమైనది. ఈరోజు సేవ 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 అంటూ పరుగులు తీస్తున్న ప్రియులు సేవను, నిజముగా దైవీకమైన సేవను ఈరోజు తారుమారుగా చేస్తున్నటువంటి వాతావరణం సమాజంలో కనబడుతుంది. నిజముగా సేవా దృక్పథం నీలో ఎవరిలోనైనా ఉంటే నిజమైన సేవ, దేవునికి యుక్తమైన సేవ ఏంటో తెలుసా? శరీరమును, శరీర అవయవములను సజీవ యాగంగా దేవునికి అర్పించాలి, దేవునికి సమర్పణ చేయాలి. అట్టి బలియాగము, అట్టి సమర్పణ ఎవరిలో ఉన్నది అంటే పావురములో కనబడుతున్నదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అవయవాలు అవినీతికి సాధనములుగా కాకుండా నీతి సాధనములుగా మారి నీతిమంతులైన ప్రభువుల వారికి సమర్పించుకున్నప్పుడే మిమ్మల్ని మీరు పావురము వలె ఆయనకు అంకితం చేసుకున్నవారు అవుతారు. ఇలాంటి ప్రసంగాలు 100 కాదు 1000 ప్రసంగాలు చేసిన, తీరిక లేకుండా ప్రయాణం వెంబడి ప్రయాణాలు చేసుకుంటూ సువార్త ప్రకటించిన, రిమెంబర్ ఇట్, తీరిక లేకుండా ప్రయాణాల వెంబడి ప్రయాణాలు చేసుకుంటూ సువార్తను ప్రకటించిన, శరీర అవయవాలలో ఏ అవయవమునైనా అవినీతి సాధనగా ఉపయోగిస్తూ దేవునికి వ్యతిరేకంగా ప్రయోగిస్తూ వాక్యానికి విరుద్ధంగా జరిగించారంటే మీ ప్రయాణాలన్నీ సున్నా, మీ పరిచర్య మొత్తం సున్నా. అందుకని యుక్తమైన సేవ ఏంటి అంటే ఈ శరీరములో ఏ విధమైన కల్మషమునకు చోటు లేకుండా, అపవిత్రతకు చోటు లేకుండా సకలేంద్రియములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలి. నా ప్రియమైన బిడ్డలారా, మీరు తీస్తున్న పరుగుల్లో చేస్తున్న సేవలో అపవిత్రత లేదు కదూ, ఆయనకు ఇష్టమైన వాటికి చోటు ఇవ్వట్లేదు కదూ. జాగ్రత్త సుమి. ఎందుకంటే ఒకవేళ పరుగులు తీస్తూ రాణిగా రాణించలేక ఉపపత్నిగానే పక్కలో ఉంటూ ఇలాంటి ఇచ్చలు కలిగిన వారుగా కనబడితే ఈరోజు ఒక తీర్మానం చేయాలి. నేను ఆయన పావురములా మారాలి, ఆయన పావురములా నేను మారాలి. ఆయన పావురములాగా నేను మారాలంటే నేను బలి అయిపోవాలి, మీరు చావాలి. అంటే మీ దురాశలు, మీ శరీర ఆశలు సిలువకు కొట్టి లోకానికి మీరు చని క్రీస్తులో మాత్రం జీవించాలి. అలాంటి ఒక బలి అర్పణ కావాలి. ఎవరిలో అట్టి మనసు కలిగి ఉంటుందో అట్టి మనసు దేవునికి ఇష్టమైన బలి అని వేద గ్రంథంలో రాయబడ్డది. ఒక్కసారి చూడండి, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 16 మరియు 17 2 వాక్యాలు చదువుకుందాం. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. క్రీస్తునందు నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 51వ కీర్తనలో దైవజనుడు రాస్తున్న భాగాన్ని గమనించి చూడండి.
సర్వలోకనాథుడగు దేవాతి దేవుడు బలిని కోరువాడు కాడు. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. ఆయనకు నీవు ఇస్తున్న బలులైనను నువ్వు చేస్తున్న కార్యములైనను వాటి యందు ఆయనకు ఇష్టం లేదు. అయితే ఆ దహన బలుల కన్నా, సర్వాంగ హోమముల కన్నా, ఇతర బలుల కన్నా ఆయనకి ఇష్టమైనటువంటి బలులు ఉన్నాయట. చాలా చక్కగా రాస్తున్నాడు. మనం చదువుకున్న వాక్య భాగాలు చూసినప్పుడు విరిగిన మనసే నీకు ఇష్టమైన బలులు అన్నాడు. మీరు గమనించారండి, మనసే అన్నాడు, మనసులు కాదు మనసే. అప్పుడు అర్థమేంటి? ఒక్క మనసు. ఎప్పుడైతే విరిగిన మనసుతో నలిగిన హృదయముతో ఆయన సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారో అప్పుడు వాక్యం అంటుంది అట్టి విరిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలులు. ఒక్క మనసు ఒక బలి కావాలి, కానీ అట్ట కాదట. ఎప్పుడు విరిగిన మనసు నలిగిన హృదయముతో ఆయన సన్నిధిని అప్పగింతలు చేసుకుంటారో అది ఒక్క బలి కాదట, చాలా బలులతో సమము అని వాక్యంలో మనం చదువుతున్నాం. కాబట్టి నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆయన అరుదించే సమయంలో నిన్ను చూచి మిమ్ములను చూచి నా పావురమా నిష్కలంకురాలా అని పిలవాలి అంటే, నా పావురమా నిష్కలంకురాలా అని పిలవాలి అంటే ఈరోజు నీవు బలియాగము కావాలి. పావురము ఏ రీతిగా బలికి తగిన పక్షిగా కనబడ్డదో అట్టి త్యాగము నీలో కనబడాలి, అట్టి అర్పణ సమర్పణ నీలో కనబడాలి. అంకితం చేసుకోగలవా? అంకితము చేసుకున్నావు అంటే నీవే ఆయన పావురము. ఏమంటాడు చూడండి, నా పావురమా నిష్కలంకురాల. నిజముగా ఆ బలియాగం అవ్వడానికి నీ లోపల కావలసింది విరిగి నలిగినటువంటి హృదయము. విరిగి నలిగిన హృదయంతో నువ్వు కనబడ్డావంటే ఇష్టమైన పావురముగా మారిపోతావు. ఒక మనుష్యుడు ఆకలి బాధ తట్టుకోలేక ఆకలి చేత పందులు తింటున్న పొట్టుతో తన పొట్ట నింపుకోవాలని తీర్మానిస్తున్నాడు. పందులు తినే పొట్టుతో తన పొట్ట నింపుకోవాలని తీర్మానిస్తున్న వాడు ఇప్పుడు ఒకసారి ఇలాగ ఆలోచిస్తున్నాడు. ఆ పొట్టును నోటికి అంటించుకుని లోపు వానికి జ్ఞానం వస్తుంది, బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చిన వాడు ఏమంటున్నాడో తెలుసా? నేను ఇప్పుడే లేచేదాడు. ఆమేన్. నేను ఇప్పుడే లేచేదను, నా తండ్రి ఇంటికి వెళ్ళేదను. నా తండ్రి ఇంటిలో అనేక మంది సేవకులకు కూలివండ్రకు సమృద్ధి అయిన అన్నం ఉన్నది. నేనెందుకు పందులు తిను పొట్టుతో నా పొట్ట నింపుకోవాలి? నేను ఇప్పుడే లేచేదను, నా తండ్రి ఇంటికి వెళ్ళేదను. అధికారము చేయుటకు కాదు, నా తండ్రి నీకును పరలోకమునకును విరోధముగా పాపము చేసి తిని నీ కుమారునిగా కాదు, నీ పనివారిలో ఒకనిగా నన్ను చేసుకున్నానా, నీ పనివారిలో కూలివారిలో ఒకనిగా నన్ను ఎంచుకో తండ్రి అని నా తండ్రి దగ్గర క్షమాపణ కోరుతున్నానని తన హృదయములో నలిగి, మనసులో నలిగి, విరిగి నలిగిన హృదయముతో బయలుదేరి తండ్రి ఇంటికి వస్తున్నాడు. నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, వారు చేసినటువంటి పాపానికి, వాడు దోచుకున్నటువంటి దోపిడికి అసలు ఎన్ని బలులు ఇవ్వాలో ఆ దినాలలో. కానీ క్రీస్తు ప్రభు చెప్పిన ఉపమానాన్ని బట్టి మీరు గమనించినట్లయితే ఆ చిన్న కుమారుడు పొట్టుతో పొట్ట నింపుకోవాలని తీర్మానించి అలాంటి సమయంలో తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకుని బయలుదేరుతున్న వీడు ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు. వెళ్తాను, నా ఇంట్లో కూలి వాళ్ళకి ఎంతో అన్నం ఉంది, నేనెందుకు ఇలాగ అయిపోయాడో, అవివేకము చేత పాపము చేసి తినని తండ్రితో ఒప్పుకుంటానని బయలుదేరిపోయాడు. తండ్రిని చూస్తున్నాడు. తండ్రి, నీకు పరలోకానికి విరోధముగా పాపం చేశాను నాన్న, దయచేసి నేను చేసిన తప్పును బట్టి నీ కుమారునిగా కాదు కానీ పనివారిలో ఒకనిగా, కూలివాడిని ఒకనిగా నన్ను అంగీకరించు అన్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడు వాడి లోపల నలిగిన విరిగిన మనసు హృదయం ఆ తండ్రి చూశాడు, వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఆ కారణం ఏంటో తెలుసా? ఆ విరిగి నలిగిన మనసే ఆయనకిష్టమైన బలులు. ఆయనకిష్టమైన బలులు ఏంటంటే విరిగి నలిగిన మనసు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నా ప్రియ ప్రేక్షకులారా, ఈ వర్తమానం వింటున్న ఈ సమయంలో ఆయన ఎదుట మీరు ఇంకను పరిపూర్ణత లేకుండా కనబడుతున్నారంటే ఈ ముందు నిన్ను చూచి నా పావురమా, నా నిష్కలంకురాలా అని నిన్ను పిలిచినట్లు ఆ తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడో ఆ ప్రకారమే
పందులు తిను పొట్టు గతి పట్టక ముందే వాడు పట్టిన తర్వాత గుర్తు చేసుకున్నాడు. మనము ఆ గతి పట్టక ముందే, తండ్రి నానా నన్ను క్షమించు, నా దోషములు మన్నించు, నేను ఎరిగి తెలిసే చేసిన తప్పులను క్షమించు అని కన్నీటితో కనబడగలిగినట్లయితే విరిగి నలిగిన హృదయములను ఆయన అలక్ష్యము చేయని దేవుడు. ఆ హృదయము, ఆ మనసు ఆయనకి ఇష్టమైన బలులట. ఆ పావురములో ఉన్నటువంటి గొప్ప స్వభావ లక్షణం అది. నిజంగా నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇదే కీర్తనకారుడు 34వ కీర్తన 18వ వాక్యంలో ఏమని రాస్తున్నాడో ఒక్కసారి చూడండి. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ఎంత అద్భుతమైనటువంటి ఒక మాట చూడండి. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు అంటే సమీపముగా ఉన్నాడట. ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో కనబడుతున్నారో వారికి ఆయన దగ్గరగా ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రీతమ దేవుని బిడ్డలారా, నిజముగా మీరు ఆ పరమ వరుని ద్వారా నా పావురమా నిష్కలంకురాలా అని పిలువబడాలి అంటే పావురములో ఎటువంటి నిష్కల్మషమైన అనగా కలంకమే లేని నిష్కలంక జీవితం ఉన్నదో మీ మాటల్లో కానీ, మీ చూపుల్లో కానీ, మీ ప్రవర్తనలో కానీ, మీ తలంపుల్లో కానీ ఏ విధమైన కపటము లేకుండా, కలంకము లేకుండా నిర్మలముగా పావురం వలె కనబడ్డారు అంటే మీరే ఆయన పావురము. మీ లోపల పావురము ఏ రీతిగా అంటే లూకా సువార్త 2:24 చదువుకున్నట్టు ఏ రీతిగా బలికి యోగ్యమైన పక్షిగా కనబడ్డదో, బలికి యోగ్యమైన పక్షిగా ఏ రీతిగా కనబడ్డదో ఆ రీతిగా మీరు కనబడగలిగితే, మిమ్మల్ని మీరు సమర్పణ చేసుకుంటూ సజీవ యాగముగా మీ శరీరాలను అప్పగించుకుంటూ విరిగి నలిగిన మనసుతో తప్పిపోయిన కుమారుని వలె మిమ్మల్ని మీరు అప్పగింతలు చేసుకోగలిగితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ వాక్యం అంటుంది, ఆ బైబిల్ తెలియచేస్తుంది, అట్టి హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. ఎవరైతే ఇట్టి పావురము యొక్క స్వభావ లక్షణం కలిగి ఉంటారో నా ప్రియమైన బిడ్డలారా, అట్టి పావురము స్వభావము కలిగినటువంటి ఆ కన్యకను, ఆ వధువ సంఘమును మిగిలినటువంటి రాణులు ఉపపత్నులు ఏమంటారట? రాణులను ఉపపత్నులను స్త్రీలందరూ కలిసి నీవు ధన్యురాలువు అంటారట. రాణులు ఉపపత్నులు పొగుడుతూ ఉంటారట. అంటే అర్థం ఏంటో తెలుసా? మేము ఇంతమంది స్త్రీలు ఉన్నప్పటికీ, ఇంతమంది రాణులు ఉన్నప్పటికీ, ఇంతమంది ఉపపత్నులు ఉన్నప్పటికీ ఆయన దృష్టిలో పావురమా నిష్కలంకురాలా అని పిలవబడి ఆయన కుడి పార్శ్వమున కూర్చుండుటకు అర్హత కలిగిన వధువ సంఘముగా, పెళ్లి కుమార్తె సంఘముగా నువ్వు రాణించబడ్డావు కనుక నీవు ధన్యురాలు అని స్త్రీలందరూ అంటుంటే, రాణులు ఉపపత్నులు పొగుడుతూ ఉంటే ఆ గడి ఎంత అద్భుతమైన గడి అండి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ వ్యక్తిగత జీవితంలో ఆయనకు తగినటువంటి సంపూర్ణ సమర్పణ ఉన్నదా చూసుకోండి. ఒకవేళ లేకపోయి ఉంటే ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా తన తప్పుడు తాను గ్రహించి తండ్రి ఇంటికి తిరిగి వస్తూ విరిగి నలిగిన హృదయముతో వచ్చాడో అదే ప్రకారం ఈ సమయంలో విరిగి నలిగిన హృదయముతో మీరు ఆయన సన్నిధిని సమర్పణ చేసుకోగలిగితే నువ్వు ఎద్దునో కోడినో బలినివ్వవలసిన అవసరం లేదు. బైబిల్ చెప్తుంది విరిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలులు. ఒక్కసారి మిమ్మల్ని మీరు విరిగి నలిగిన మనసుతో మీ తప్పులను మీరు గుర్తించి సంపూర్ణమైన పరిపూర్ణమైన పరిశుద్ధతలోనికి వచ్చినట్లు మీ సకలేంద్రియములను సజీవ యాగముగా ఆయనకు అర్పిస్తారా? ఆయనకు అర్పిస్తే అది యుక్తమైన సేవ. నా ప్రీతమ ప్రేక్షకులారా, ఇంత ప్రయాసతో ఈ సువార్తను ఎందుకు తెస్తున్నాము అంటే ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది, ఎంతో సమయం వెచ్చిస్తున్నాం. కారణం ఏంటో తెలుసా? నా ప్రేక్షకులలో ఒక్కరు కూడా విడవబడక ఎత్తబడే పరివారంలో నాతో పాటు ఆయన రెక్కల క్రింద ఉండాలి అన్న ఆసక్తితో. కాబట్టి విరిగి నలిగిన మనసుతో ఆయన సన్నిధిని మోకరించండి. వీలైతేనే మోకరించండి, లేదో ఉన్న పక్షాన తల వంచి ఆయనకు సమర్పణ చేసుకోండి. ప్రభువు మిమ్మల్ని అంగీకరించి మీ మెడ మీద పడి కనికరపు ముద్దుతో మిమ్మల్ని అంగీకరించుడుగాక. ప్రార్థన.
మహాపరిశుద్ధుడువగు మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతమగు మీ నామం పేరట నానా మీ కల్వరి చేతులకు ఈ గడియను తెస్తూ ఉన్నాను. ఆశ్చర్యక్రియలు చేసే దేవుడవు నీవే నా తండ్రి. సంఘమును అయ్యా వధువు సంఘమును చూచి పావురమా నిష్కళంకురాలని పిలిచావు. ఈ పిలుపుకు నీ దాసులకు నా ప్రేక్షకులు అర్హులగునట్లు ఈ దినమందు వారిని తయారు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిశ్చయముగా తండ్రి, విరిగి నలిగిన మనసే నీకిష్టమైన బలులు అని వ్రాయబడిన మాట ప్రకారం ఎవరైతే విరిగి నలిగిన మనసుతో కనబడతారో అట్టి నలిగిన హృదయాలు మీరు ఆసన్నులై ఉన్నారని, సమీపముగా ఉన్నారని, అంగీకరిస్తున్నారని నేర్చుకున్నాం. కాబట్టి నీ దాసులయ్యున్న నా ప్రియ ప్రేక్షకులను ఆశీర్వదించి వారిలో సంపూర్ణతను పరిపూర్ణతను ప్రసాదించి నీవు నా పావురమా నిష్కళంకురాల అని పిలుచుటకు అర్హమైన జీవితము వారెల్లరికీ అనుగ్రహించి మేలుతో నింపి మహిమందమని క్రీస్తు యేసు యొక్క మహిమగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో నాతో కలిసి శ్రమించినటువంటి బిడలకు, కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రజలకు, భూలోకంలో దైవ చిత్తాన్ని జరిగిస్తున్న సకల పరిశుద్ధులకు దేవుని బోరాధ్వనితో ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.